హై వ్యూస్. జిలేబీ బాబా, బాబా బల్లూరాం, ఇంకా అమర్పురి, ఇవన్నీ ఒకటి పేర్లే. వీడు హర్యానాలోని మన్సా ప్రాంతం తొహానా ఏరియాలో బండి మీద జిలేబీ అమ్ముకుంటా ఉండేవాడు. ఆ సమయంలో అమర్పురి అని పిలుస్తూ ఉండేవాడు. 2017లో వాడు జిలేబీ బాబాగా అవతారం ఎత్తాడు. నీరుపోయినటువంటి బాబా బాలకనాథ్ మందిరంలో మహంత్గా చేరాడు. వీడి మాటలు నమ్మినటువంటి ఆడోళ్ళు వాడి దగ్గరికి వెళ్తాం స్టార్ట్ చేశారు. ఇది గమనించండి, కొంతమంది చందాలు పోజేసి ఒక ఆశ్రమం నిర్మించారు. ఇక ఆశ్రమానికి వచ్చినటువంటి ఆడవాళ్ళకి టీలో ప్రసాదాల్లో మత్తు మంది కల్పించి అది తిని వాళ్ళు అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండండి అని చెప్పిన తర్వాత ఆ లోపాలు స్పృహ పడిపోయాక ఇక వాళ్ళ మీద కామ కోరికలు తీర్చుకోవడం, కామవాంఛలు. అలా ఫస్ట్ ఈడ్ చేసేవాడు జిలేబీ బాబాగాడు. ఆ తర్వాత వచ్చేసి మిగతా వాళ్ళు. ఇలా దాదాపు 120 మందికి పైగా ఆడవాళ్ళ మీద ఈ జిలేబీ బాబాగాడు వాడితో ఉన్నటువంటి మిగతా వాళ్ళు చేసిన కూర్చొని అన్ని ఈ లోపాలకి స్పృహ వచ్చేదని తెలిస్తే మొత్తం రికార్డ్ చేస్తాం, తేడా వస్తే బయట పెడతాం, జాగ్రత్తని బెదిరించేవాళ్ళు, డబ్బులు వసూలు చేస్తారు. అయితే కొంతమంది సైలెంట్ కూడా ఇంకొంతమంది మాత్రం వెళ్ళి కేసు పెట్టేస్తారు. 2018లో కేసు నమోదైంది. విచారణ చేస్తూ ఉన్నారు. ఏటకేలకు 2020 ఐ థింక్ సో హర్యానాలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఫతేహాబాద్లో మొత్తం వీడియోలు మొత్తం వైరల్ అవటం జరిగిందో దెన్ అప్పుడు ఒక ఆమె ఇందులో ఉన్నది నేనే, వాడు చేసింది నన్నే చెప్పి కేసు పెట్టాక అప్పుడు రిమైనింగ్ వాళ్ళు కూడా వచ్చున్నారు. అలా సాక్షులు రిమైనింగ్ మొత్తం కలిపి 20 మంది సాక్షులు మొత్తం వాళ్ళ యొక్క ఏం చెప్పాలి సాక్ష్యం మొత్తం కూడా ఇచ్చిన తర్వాత కోర్టు మొత్తం పరిశీలించి 35,000 రూపాయల జరిమానా, 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది వాడికి. ఎందుకు? వాడి దగ్గర ఓపీఎం కూడా దొరికింది. దెన్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా వాడిని అరెస్ట్ చేయాలి కదా, కేసు పెట్టాలి కదా. సో అలా మొత్తం 14 సంవత్సరాల జైలు శిక్ష. ప్రస్తుతం వాడు హర్యానాలోని జైల్లో ఉన్నాడు. హర్యానాలోని హిస్టరీ జైల్ ఐ థింక్ సో. మొన్న మంగళవారం రోజు నాకు చెస్ట్ దగ్గర బాగా నొప్పిగా ఉంది అంటున్నాడు. ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకెళ్ళారు. తీరా అప్పటికే చనిపోయాడు హార్ట్ అటాక్తో అని చెప్పేసి అన్నారు. పోస్ట్ మార్టం చేశాక నిన్న బుధవారం రోజు అంచుకలు కూడా పూర్తి అయిపోయాయి. అంచుకలు అయిపోయిన తర్వాత అప్పుడు నిన్న గురువారం రోజు న్యూస్ రావటం జరిగింది. ఇదిగో ఇప్పుడు నేను న్యూస్ ఇస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వీడు చచ్చాడో అప్పుడు ఈ జిలేబీ బాబా బాధితులు ఉన్నారే, ఆడవారు కానీ మగవారు కానీ అంతా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు, ఎవరిని వదిలిపెట్టడు, అందుకే వీడిని తీసుకెళ్ళాడని చెప్పేసి అన్నారు. దేవుడు అనేవాడు కాదు తల్లే, ముందు మీరు మారండి. ఎవరిని పడితే వాడిని బాబా, సామేజే, గురూజే ఈ కాదు. ఇంట్లో మొగుడు, మీ బిడ్డలు, వీళ్ళు ఫస్ట్ దైవం, అది తెలుసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు దైవం. మనకి తెలియనటువంటి అంటే అహం బ్రహ్మస్మి అంటే అంతా నీవే ఉన్నావు అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు, నో దైసెల్ఫ్ అన్నది తెలుసుకున్నప్పుడు దెన్ ఆ పరమాత్మ కూడా నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు. అప్ టు దట్ ఏమైంది, ఇదిగో వాళ్ళని వీళ్ళని నమ్ముతూ ఉంటావు అన్నమాట. సో మీన్ వైల్ నీకు తెలియనటువంటి ఓ శక్తి అనేది ఉంది, అది నేను నడిపిస్తూ ఉంది. పంచభూతాలు నీకు తోడుగా ఉంటే నీ ఎఫర్ట్స్ కరెక్ట్గా పెట్టు. అర్థమైందా? అంతే తప్ప వాడిని వీడిని దేవుడికి నాకు ప్రతినిధి వద్దు. సీరియస్లీ నేను ఉత్తర భారతదేశ సైడ్ అనుకుంటున్నా, మన దేశం మన దక్షిణ భారత సైడ్ కూడా ఆయా మతాలకు సంబంధించి ఇటువంటి గొర్రెలు అమాయకులు ఎంతోమంది ఉన్నారు. ఇంట్లో మొగుడిని సుఖపెట్టరు, ఆశ్రమంలో పనికి మళ్ళీ సన్న వద్దులే, ఆశ్రమంలో ఇంకెవడో సుఖ పెడతా ఉంటారు. ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో కంక్లూడ్ చేస్తూ ఉన్నా, మొత్తానికి వాడైతే చచ్చాడు. వాడు చచ్చిన తర్వాత వాడు బాధితులు అంతా కూడా ఇప్పుడు పండగ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ ఇళ్లలో. బట్ వీళ్ళు ఈరోజు పండగ చేసుకోవటం కాదు, ఎప్పుడో పండగ చేసుకుని ఉండేవాళ్ళు. వీడి బారిన వాళ్ళు పడకుండా ఉన్నట్టయితే ఇప్పటికన్నా మారండి. మొత్తానికి వీడైతే చచ్చాడు.